మగ్గం వర్క్ చేయించిన ట్యాజిల్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ట్యాజిల్స్ అయితే మనం చేతితో స్టిచ్ చేయటమే అవుతుంది, మిషన్ మీద అయితే అసలు అవ్వదండి. ఫస్ట్గా మనం ఈ ట్యాజిల్స్ స్టిచ్ చేయడం కోసం సూదిలోకి అయితే ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవాలండి. ఇప్పుడు 2 సైడ్స్ మనకి ఇలా ఉంటుంది కదా ట్యాజిల్స్, ఆ 2 సైడ్స్ని కూడా ఇలా రివర్స్లో తిప్పి మనం ఇలా కార్నర్స్లో స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. మీరు చూస్తే ఇక్కడ నేను ప్రతి స్టిచ్కి కూడా నాట్ వేస్తున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా ఊడిపోకుండా ఉంటుంది స్టిచ్ అయితే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా హ్యాండ్ మీదే కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కుట్టిన తర్వాత ఇలా దాన్ని టర్న్ చేసేసుకున్నాను నేను. టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ని ఒక కార్నర్లో ఇలా పెట్టి మనం పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా మన నీడిల్ హెల్ప్తో అయితే లోపలికి పుష్ చేస్తూ ఇక్కడ నీడిల్తో మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీడిల్తో లోపలికి పుష్ చేసుకుంటూ మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే కూడా మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ లోపల మనం కాటన్ కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్ని కానీ లోపలికైతే ఎంత క్లాత్ పడుతుందో చూసుకొని అంత క్లాత్ని లోపలికి మనం పెట్టుకోవాలండి. మనకి ఈ ట్యాజిల్స్ అనేవి పఫీగా రావాలి కదా, పఫీగా రావటం కోసం లోపలికి క్లాత్ని అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు క్లాత్ని పెట్టుకున్నాం కదా, పైనుండి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలండి. ఆ ఓపెన్ కూడా కనిపించకుండా స్టిచ్ అయితే వేసేయాలి. ప్రతి దగ్గర కూడా నాట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఊడిపోకుండా ఉంటుందండి. చూసారా, చాలా ఈజీ అండి ట్యాజిల్ స్టిచ్ చేయటం అయితే. కాకపోతే మనం మిషన్ మీద అయితే వేయలేము, కేవలం హ్యాండ్ వర్క్ అయితే చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.